ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము. నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. సామెతల గ్రంథము 4వ అధ్యాయము 23వ వచనము. నీ మార్గములలో నడుచున్నట్లుగా వారి సకల ప్రవర్తనకు తగినట్లు ప్రతిఫలం దయచేదుగాక. నీవొక్కడివే మానవుల హృదయమును ఎరిగినవాడవు కదా. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడెవడు? ఇటువంటి హృదయంలో నుండి జీవధారలు బయలుదేరాలంటే మన హృదయంను ప్రభువైన యేసుక్రీస్తుకు అప్పగించాలి. ఎందుకంటే నా కుమారుడా, నీ హృదయం నాకిమ్ము అని ప్రభువు అడుగుచున్నాడు. మన హృదయంను బాగు చేసేది ప్రభు కనుక మన హృదయంలో ఆయనకు మొదటి స్థానం ఇవ్వాలి. ఆయన మనకు బోధించినట్లు నడుచుకోవాలి. అప్పుడు మన హృదయంలో నుండి అనేకులను ప్రభు వైపు నడిపించే విధంగా జీవధారలు బయలుదేరుతాయి. కనుక అన్నిటికంటే హృదయమును భద్రంగా కాపాడుకోవాలి. నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు నా హృదయంలో నీ వాక్యమును ఉంచుకుని ఉన్నాను. ఆమేన్.